సో, ఈ మధ్య కాలంలో వచ్చేపాటికి హాలిడేస్ అనేవి బాగా తగ్గిపోయినాయి. చాలా రోజులైంది హాలిడేస్ రాక. ఇగో ఈ మధ్య కాలంలో ఏమీ లెవ్వు. అయితే అట్లాంటి వాళ్ళకొచ్చేసరికి ఇప్పుడు జేఎన్‌టీయూహెచ్ వాళ్ళకొచ్చేసరికి ఇప్పుడు ఒక్క 2 రోజులు గనక అంటే అటెండెన్స్ ఉన్నవాళ్ళు లీవ్ పెట్టుకున్నారనుకోండి, సెలవు పెట్టుకున్నారనుకోండి, లేకపోతే అవి గూడా హాలిడేస్ కింద ఇచ్చారనుకోండి, మొత్తం వచ్చేసరికి 6 రోజులు హాలిడేస్ అవుతుంది. 6 డేస్ అవుతుంది. సో, జేఎన్‌టీయూహెచ్ స్టూడెంట్స్ ఫుల్ ఎంజాయ్ ఇక. ఇది గనక జరిగితే. లక్కీయెస్ట్ స్టూడెంట్స్ అవుతారు. బంపర్ బోనన్సానే. సో, ఇంతకీ ఎందుకు, ఏంటి అని చెప్తాను. ముందుగా అయితే నేను జేఎన్‌టీయూహెచ్‌కి సంబంధించిన ఆర్‌సీఆర్‌బీ రిజల్ట్స్ కూడా టెలిగ్రామ్ గ్రూప్‌లో షేర్ చేస్తున్నానండి. ఈరోజు షేర్ చేస్తాను. సెకండ్ ఇయర్‌ది అడుగుతున్నారు కదా! ఎప్పుడొస్తాయి ఏంటి అని ఎక్స్‌పెక్టెడ్. సో, టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మీకేమైనా డౌట్స్ ఉంటే అందులో కాల్ మీ ఫోర్ ఐడీ ద్వారా కాల్ చేయొచ్చు. ఇక వాట్సాప్‌లో కూడా జాయిన్ అవ్వండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి కంపల్సరీగా. ఇక సాఫ్ట్‌వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్, తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్, జేఎన్‌టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్‌లో వెళ్తే ఏంటంటే, నిన్న ఒక వీడియో పెట్టాను. ఫోర్త్ సాటర్‌డే వచ్చేసరికి జేఎన్‌టీహెచ్ హాలిడే డిక్లేర్ చేసిందని. అంటే కొన్ని కాలేజీలు ఇవ్వలేదు. మాక్సిమం కాలేజెస్ ఇచ్చేసినాయి. అటానమస్ అయినా గాని, అఫిలియేటెడ్ గానివ్వండి. సో, ఈరోజు ఫోర్త్ సాటర్‌డే హాలిడే. రేపు సండే. సో, మండే, ట్యూస్‌డే గనక అటెండెన్స్ ఉన్నవాళ్ళు సెలవు పెట్టుకున్నారనుకోండి, ఇక వెడ్నెస్‌డే వచ్చేసరికి 26థ్ శివరాత్రి కాబట్టి, మహాశివరాత్రి కాబట్టి ఆ రోజు హాలిడేనే ఖచ్చితంగా. ఇక మరి 27థ్ థర్స్‌డే వచ్చేసరికి, 6థ్ డే వచ్చేసరికి ఎమ్మెల్సీ ఎలక్షన్స్. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చేసరికి ఏంటంటే ఎడ్యుకేటెడ్ పీపుల్‌కి ఉండేవి కాబట్టి, మీకు ఖచ్చితంగా అయితే హాలిడే ఇస్తారు ఓటు ఉంటే మీకు. సో, ఓటు లేనోళ్ళకి ఉండదనుకోండి, అది వేరే విషయం. అయితే ఓటు ఉన్నా లేకపోయినా వీళ్ళు ఎమ్మెల్సీ ఓటింగ్ చేసిన బాక్సులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీ కాలేజెస్‌లోనే స్టోర్ చేస్తారు. ఎలక్షన్ కూడా కొన్ని కాలేజీలు సెలెక్ట్ చేసుకొని బూతుల కింద పెట్టుకుంటారు వాళ్ళు. సో, అట్లాంటప్పుడు ఏం చేయాలి? క్లాసులు జరగకూడదు. ఖచ్చితంగా అయితే సెలవులు ఇవ్వాలి. లాస్ట్ టైమ్ జరిగింది అదే. సో, ఈ 2 రోజులు పక్కన పెడితే 4 రోజులైతే ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ హాలిడేసే. ఇక ఈ మిగతా 2 రోజులను చూసారు, అటెండెన్స్ లేని వాళ్ళు కాలేజీకెళ్తారు. అంటే జనం రానప్పుడు ఎళ్ళే స్టూడెంట్స్ ఉంటారు. జనం వచ్చేటప్పుడు ఎళ్ళని స్టూడెంట్స్ ఉంటారు. జనం వచ్చేటప్పుడు ఉంటారు చూసారా, రోజు కాలేజీలకెళ్ళి అటెండెన్స్ ఉన్నవాళ్ళు. వాళ్ళకొచ్చేసరికి ఏంటంటే, ఈ 2 రోజులు పెట్టుకుంటే బంపర్ ఆఫరే. ఫుల్ ఎంజాయ్‌మెంట్. సో, ఓవరాల్‌గా 6 డేస్ హాలిడేస్ కింద ఉంటుందనమాట. ఓకేనా? సో, ఇది చెప్దామని వీడియో చేయడం జరిగింది. ఖచ్చితంగా అయితే టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి అప్డేట్స్ కోసం. థాంక్ యూ సో మచ్.